నా ప్రియమైన బిడ్డ, ఈ వీడియో చూస్తున్న నువ్వు అమ్మను కోల్పోయి ఇంకా లోపల నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు. ఇంటిలో అందరూ ఉన్నారు, కాని నీ హృదయంలో మాత్రం ఒక ఖాళీ ఉంది. ఆమె పిలిచిన బిడ్డా అనే స్వరం ఇంకా నీ చెవుల్లో మోగుతోంది. రాత్రి పడుకున్నప్పుడు ఆమె జ్ఞాపకాలు నీ కళ్లలో నీళ్లు తెస్తున్నాయి. నువ్వు ఇలా అనుకుంటున్నావు, నా సర్వమే అమ్మ. ఇప్పుడు నాకు ఎవరున్నారు? విను. జీసస్ క్రైస్ట్ నీ బాధను చూస్తున్నాడు. నీ కన్నీళ్ల ప్రతి బిందువును ఆయన లెక్క పెడుతున్నాడు. నీవు విరిగిపోయినట్టు అనిపిస్తోంది. లోకం చీకటిగా కనిపిస్తోంది. కాని ఈ చీకటి శాశ్వతం కాదు. నీ అమ్మ ప్రేమ ముగియలేదు. ఆమె ప్రేమ నీలోనే జీవిస్తోంది. నువ్వు మాట్లాడే మృదుత్వంలో, నువ్వు చూపే దయలో, నువ్వు చేసే ప్రార్థనలో ఆమె ప్రతిబింబం ఉంది. నువ్వు ఎక్కువగా ప్రేమించావు కాబట్టే ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్నావు. బాధ అనేది ప్రేమ ఉన్న చోటే వస్తుంది. నువ్వు ఇలా అడిగావు, ప్రభువా, ఎందుకు నా అమ్మనే తీసుకున్నావు? కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం రాదు. కాని ఒక హామీ ఉంది, నీవు ఒంటరివి కాదు. ఈరోజు నీవు బలహీనంగా అనిపించుకోవచ్చు, ఏడవచ్చు. అది తప్పుక ధపడుతున్నావు. బాధ అనేది ప్రేమ ఉన్న చోటే కాదు. కాని నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. నీ అమ్మ నీ జీవితాన్ని ఆపాలని కాదు, నీవు వెలుగుగా నిలవాలని కోరుకుంది. ఒకరోజు ఈ బాధ జ్ఞాపకంగా మారుతుంది. ఈ కన్నీళ్లు బలంగా మారుతాయి. ఈరోజు నీవు చీకటిలో ఉన్నట్టు అనిపించిన దేవుడు నీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎవరూ లేరు అని అనిపించొచ్చు. కాని విను, నీవు ప్రేమించబడుతున్నావు. నీవు విలువైనవు. నీవు ఒంటరివి కాదు. నీ అమ్మను ప్రేమించినంతగా నీవు జీవించాలి. నీ అమ్మ చూసి గర్వపడేలా నీవు నిలబడాలి. ఈరోజు నీ హృదయంలో ఇలా చెప్పు, ప్రభువా, నేను విరిగిపోయాను. కాని నీవు నన్ను నిలబెట్టు. ఆయన నిన్ను విడువడు. నీ ప్రతి అడుగులో ఉంటాడు. ఈ చీకటి కాలం ముగుస్తుంది. నీ జీవితంలో మళ్లీ వెలుగు వస్తుంది. నీవు ఇంకా ఒక అద్భుతం చూడబోతున్నావు. నీవు నా ప్రియమైన బిడ్డవు. నీక కన్నీళ్లు వృథా కావు. నేను నీతోనే ఉన్నాను. ఈరోజు, రేపు, ఎప్పటికీ. ఈ వీడియో చూస్తున్న నువ్వు అమ్మను కోల్పోయి ఇంకా లోపల నిశ్శబ్దంగా ఏడుస్తున్నావా? ఇంటి లోకమంతా ఉన్నా నీ హృదయంలో మాత్రం ఒక పెద్ద ఖాళీ ఉందా? రాత్రి పడుకున్నప్పుడు ఆమె పిలిచిన స్వరం గుర్తొస్తుందా? ఈరోజు ఈ సందేశం యాదృచ్ఛికం కాదు. ఇది నీకోసమే. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ నీ బాధను చూస్తున్నాడు. నీ కన్నీళ్లను లెక్కపెడుతున్నాడు. ఈ వీడియో పూర్తిగా విను. నీ హృదయం కొంచెం తేలిక అవుతుంది. హృదయం ఎంతగా నొప్పిలో ఉందో నాకు తెలుసు. నా సర్వమే అమ్మా అని నువ్వు చెప్పిన మాట నాకు వినిపించింది. అమ్మ లేకుండా ఈ లోకం ఖాళీగా అనిపిస్తోంది కదా? ఇల్లు అదే ఉంది, మనుషులు అదే ఉన్నారు. కాని నీ హృదయంలో ఒక పెద్ద ఖాళీ ఉంది. రాత్రి సమయాల్లో జ్ఞాపకాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె పిలిచిన స్వరం గుర్తొస్తోంది. ఆమె తాకిన చేయి గుర్తొస్తోంది. ఆమె నవ్వు గుర్తొస్తోంది. నువ్వు ఇలా అడుగు, ఖాళీగా అనిపిస్తోంది కడుగుతున్నావు, ప్రభువా, ఎందుకు నా అమ్మనే తీసుకున్నావు? బిడ్డా, నీ కన్నీటి ప్రతి బిందువును నేను చూస్తున్నాను. నీ హృదయం విరిగిన శబ్దం నాకు వినిపిస్తోంది. నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు నాకు ఎవరూ లేరు. కానీ విను, నీ అమ్మ ప్రేమ అడుగుతున్నావు, ప్రభువా, ఎందుకు నా అమ్మనే తీసుకున్నావు? బిడ్డా, నీ కన్నీటి ప్రతి బిందువును నేను చూస్తున్నాను. నీ హృదయం విరిగిన శబ్దం నాకు వినిపిస్తోంది. నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు నాకు ఎవరూ లేరు. కానీ విను, నీ అమ్మ ప్రేమ అంతమవ్వలేదు. ఆమె నీలా. ఇప్పుడు నీకు రెండు విషయాలు అవసరం: ఎడవడానికి అనుమతి, బలంగా ఉండాల్సిన అవసరం లేదు. మాట్లాడే ఒకరు, భర్తతో, స్నేహితురాలితో,
కుటుంబంలో ఎవరైనా మనసులో దాచుకుంటే చీకటి పెరుగుతుంది. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేరు అనిపించడం దుఃఖం మాట్లాడుతున్న మాట. కానీ నిజంగా ఇప్పుడు నీకు 2 విషయాలు అవసరం: ఎడవడానికి అనుమతి, బలమమ్మలో నిన్ను ఎంత ప్రేమ ఉందో. అదే ప్రేమ ఇప్పుడు నిన్ను నిలబెడుతుంది. నేను ఇక్కడనే ఉన్నాను. ఇప్పుడే ఎక్కువగా ఏది బాధ పెడుతోంది? రాత్రి సమయమా? జ్ఞాపకాలా? ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో రాయండి. ఆమేన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని తెలియజేయండి. ఈ వీడియోను ఒంటరిగా ఫీలవుతున్న ఒకరికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆత్మీయమైన సందేశాల కోసం జేజే స్టూడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.